ఇది మన కౌంటర్కి పవర్ సప్లై ఇవ్వాలి. పవర్ సప్లై ఆన్ చేసుకున్నాం. ఓకే, పవర్ సప్లై తర్వాత ఇక్కడ నైట్రోజన్ ఇస్తున్నాం 0.4 బార్ నైట్రోజన్ ఇచ్చి ఇక్కడ కమ్యూనికేషన్ కేబుల్ ఇచ్చి ఇది మన ల్యాప్టాప్ కనెక్ట్ చేస్తాం. ఎందుకంటే మన ల్యాప్టాప్లో దాని యొక్క ప్రోగ్రామ్ ఉంటుంది. సో దానికోసం మన ల్యాప్టాప్ కనెక్ట్ చేస్తాం. అది ఎక్కడుందంటే దిస్ పీసీలో డి డ్రైవ్లో ఆల్రెడీ ఎన్విపిసి కౌంటర్ మీద సాఫ్ట్వేర్ సేవ్ చేశా. ఎన్విపిసి సాఫ్ట్వేర్. ఓకే, దీంట్లో ఒకటే ఒక సాఫ్ట్వేర్ ఉంది, మెట్1 సెటప్ ఫైల్. జస్ట్ సాఫ్ట్వేర్ అనేది ఓపెన్ అయింది. ఫస్ట్ ఇన్స్ట్రుమెంట్ అని కొడతాను. बीच में आ गया ना एरर. ओके नो प्रॉब्लम, दो वीडियो. ఓకే, స్విచ్ ల్యాన్ కొట్టిన తర్వాత ఇక్కడ ఎన్ని ఐటమ్స్ అయితే నెంబర్ ఆఫ్ ఐటమ్స్ కమ్యూనికేట్ అవుతాయో అనే వస్తుంది. 1 ఇన్స్ట్రుమెంట్ ఫౌండ్ ఇన్ ల్యాన్. ఓకే, ఇది దాని యొక్క పర్టికులర్ ఐపీ అడ్రస్ వగేరా అంతా దీంట్లో అసెంబ్ల్ అయి ఉంటుంది. ముందే దాని నుంచి రిట్రీవ్ చేసుకుంటుంది. సో టీసీపీ కనెక్షన్, టీసీపీ ఐపీ కమ్యూనికేషన్ చేయాలి. సో ఇక్కడ లోడ్ అవుతుంది, ఇక్కడ కనెక్టెడ్ అని వచ్చింది. ఆ తర్వాత డిస్ప్లే సెట్టింగ్స్లోకి వెళ్తే దీంట్లో మనకి మానిటర్ మోడు అండ్ యాక్టివేట్ మోడు అండ్ శాంపుల్ మోడ్. శాంపుల్స్ అంటే జస్ట్ శాంపుల్ అనేది తీసుకుంటుంది. సో మనం ఏం చేస్తున్నాం అంటే చిన్నగా ఆన్ చేసుకోవాలంటే ఇది ఆన్ చేస్తాం. కంటిన్యూ రన్ చేయాలి, 1 అవర్ పర్జింగ్ చేయాలంటే సో ఇది కొడతాం. ఇది కొట్టిన వెంటనే మనకి యాక్టివ్ నుంచి ఇన్యాక్టివ్కి వచ్చింది. ఓకే, ఇది మానిటర్ కొడితే మానిటరింగ్ అవుతుంది. అంటే ఇక్కడ దాని ఫ్లో క్యాల్ ఈ వాల్యూ అనేది ప్రాపర్గా 1 ఎక్కువకి వస్తే ఫ్లో ఎర్రర్స్ వస్తాయి, తక్కువ వచ్చిన ఫ్లో ఎర్రర్ వస్తుంది. లో ఫ్లో ఎర్రర్, హై ఫ్లో ఎర్రర్. ఇక్కడ ఏమన్నా మైక్రాన్స్ పార్టికల్స్ వస్తే 0.5 అండ్ 5 మైక్రాన్ ఇక్కడ వస్తాయి. సో ఇప్పుడు ప్రజెంట్ అంటే ఎలాంటి ప్రాబ్లం లేదు. 1 ఫ్లో కూడా మనకి ఇంతవరకునే నైట్రోజన్లో సెట్ చేయాలి. 0.4 బార్ 0.3 to 0.4 బార్ మధ్యలో పెడితే ఈ 1 ఫ్లో వస్తుంది అన్నమాట. సో యాక్టివేషన్ అక్కడ ఉంటుంది.